హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ దురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఈషా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఎకో. సో ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 31 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. బట్ ఈ మూవీ మనకి ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో 31 అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ రిమైనింగ్ డబ్బుడ్ లాంగ్వేజెస్ లైక్ తమిళ్, తెలుగు ఇలాంటి లాంగ్వేజెస్ వాళ్ళు జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ఎక్కువ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జనవరి 31 నుంచి మలయాళం లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే, ఇన్కేస్ మన తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జనవరి 7 నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 రన్వే. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 1 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రన్వే మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో జనవరి 1 నుంచి. ఇక నెంబర్ 3 మోగ్లీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇటీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఇటీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ మనకి చాలా ఎర్లీగా ఓటీటీకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ 15 డేస్లోనే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జనవరి 1 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మోగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఈ టీవీలో జనవరి 1 నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ ఈ సీజన్ మనకి ఇందులో అవైలబుల్ ఉంటుందంటే సోనీ లివ్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 9 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని సోనీ లివ్లో జనవరి 9 నుంచి. ఇక నెంబర్ 5 కలం కావల్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళు మనకి జనవరి 2 నుంచి ఈ మూవీని మనకి ఓటీటీలోకి అయితే తీసుకొస్తారు. సో మరి మీరు ఎవరైనా కలం కావల్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని సోనీ లివ్లో. ఇక నెంబర్ 6 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా వాల్యూమ్ 1 అయితే వచ్చింది. అండ్ వాల్యూమ్ 2లో 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు మన ముందుకు ఫైనల్ ఎపిసోడ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ముందుగా ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకి ఫైనల్ ఎపిసోడ్ ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే జనవరి 1 నుంచి ఫైనల్ ఎపిసోడ్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో జనవరి 1 నుంచి. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 ద పిట్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు.
సో ఈ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జనవరి 9th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద పిట్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో జనవరి 9th నుంచి. ఇక నెంబర్ 8 అఖండ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 19 కోట్లు, సీడెడ్లో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 6 కోట్లు అండ్ ఈస్ట్లో 4.25 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 56 కోట్ల షేర్ని అండ్ 91 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.70 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4.92 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 66 కోట్ల షేర్ని అండ్ 117 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో హిట్ కావాలంటే ఇంకా 36 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఓటీటీలో జనవరి 9th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జనవరి 9th నుంచి. ఇక నెంబర్ 9 దురంధర్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా డే 1 ఈ మూవీ 28 కోట్ల నెట్ని అయితే రాబట్టింది. అండ్ ఫస్ట్ వీక్ గాను 218 కోట్లు అండ్ సెకండ్ వీక్లో 261 కోట్లు అండ్ థర్డ్ వీక్లో 189 కోట్లు నెట్. అలా ఈ మూవీ టోటల్గా 24 days గాను 730 కోట్ల నెట్ని అయితే రాబట్టింది. అండ్ 24 days గాను వరల్డ్ వైడ్గా 1082 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అలా ఈ మూవీ థియేటర్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 8 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఓటీటీలో జనవరి 26th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జనవరి 26th నుంచి. ఇక నెంబర్ 10 ఈషా మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో హెబ్బా పటేల్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందంటే థియేటర్స్లో రిలీజ్ అయ్యి 5 days రన్ అయితే కన్వర్ట్ చేసుకుంది. అండ్ 5th డేన ఈ మూవీ 30 lakhs గ్రాస్ని అండ్ 17 లక్షల షేర్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గాను 5 daysకి 5.80 కోట్ల గ్రాస్ని అండ్ 3 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో బ్రేక్ ఈవెన్ అయితే అందుకుందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈషా మూవీ మనకి జనవరి 23rd నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈషా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ప్రైమ్లో జనవరి 23rd నుంచి. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఈస్ ఫర్ థాంక్స్ ఫర్ వాచింగ్.